ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, రారా పోదాం ఆన్లైన్కి పోదాం రారా అంటే, అరే అది దేవుడి బిడ్డలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు ఉండే ప్లేస్ రా, నాలాంటి నీచుడు రాకూడదు అక్కడికి అని కూడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. నాలాంటి వాడు రాకూడదు రా అక్కడికి, అలాంటి చెడిపోయిన వాడు రాకూడదు రా అక్కడికి. అమ్మా నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళమ్మా, నేను చెడిపోయిందన్నమ్మా, నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి, అది మంచి స్థలం అని 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 కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి, నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు, నేను పాపులని పిలవచ్చాను రా. నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనుడివే, బలహీనాలువే కావచ్చు, నువ్వు ఉన్నది ఉన్న పాటుననే యేసయ్యకి అంత చోటివు నీ హృదయంలో ఈ రాత్రి. యేసయ్యకి అంత చోటివు. పేతురు ఏం చేశాడండి? నేను పాపాత్ముని పనికిరాను అన్నాడు. అన్నాడా? వెంటనే యేసుప్రభు నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడా యేసుప్రభు? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముని పోవాయి అంటే మనుషులు పట్టే జాలర అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నల్ల పోపో కుదరదు అల్లా తన అయోగ్యతను ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు. జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. అంటే ఏంటి తెలుసా? నీలో ఉండాలరా అంటే ఇంకా మారు మాట్లాడలా. అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్ళే, నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా. అయ్యా నా ఇంటికి వస్తావా? నా ఇంటికి దాటం ఏంటి ప్రభా? నువ్వేమో మంచోళ్ళ ఇంటికి వెళ్తావు, నాలని చెడిపోయిన ఇంటికా? అవును, నీ ఇంటికే వచ్చాను నేను. రాయ్యా నా గుండెలో నీకు స్థలం ఇస్తారా? నా గుండెలో ఇస్తారా? నా గుండెల్లో పెట్టుకుంటారా అయ్యా? ఇదయ్యా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బలహీనలను వెతుక్కొని రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ, మిమ్మల్ని అందరిని అలానే వెతికి నేను అయోగ్యుడిని అపాత్రురాలని అనుకుని వేదన పడుతున్న నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా, దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా యేసయ్య. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం అవుతుంది. మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన ఘట్టాలే, వాళ్ళే కావాలి నాకు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైంది. మంచోడు నాకు చోటు ఇవ్వడు, నేను మంచోడిని అన్న ఫీలింగ్